గ్లోబల్ స్టార్ని చూపించే విధానం ఇదా సినిమా అంటే ఏంది అరే ఎంతో హైప్ ఉంది ఆ సాంగ్స్ అన్ని కానీ నన్ను మోసం 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 చేసిండు మా రామ్ చరణ్ నేను మెగా పోస్టర్ ఫ్యాన్ అన్న కానీ సినిమాలో ల్యాగ్ చేసిండు స్టోరీకి లింకే ఉండదు అసలు ఏం తీస్తాడో ఎటు పోతాందో ఏం జరుగుతుందో వామ్మో అసలు ఏమన్నా నచ్చిందా అన్న అసలు ఏందన్న మరి ఇంత దారుణమా అన్న అరే రామ్ చరణ్ ల్యాగ్ లేదన్న అన్న ఉప్పెల్ల సినిమాలో వైష్ణవ్ చేసింది అది కోసి పెడతాడు రామ్ చరణ్ కాళ్ళు కోసి పెడతాడు అబ్బా రామ్ చరణ్ మళ్ళీ ఇప్పుడు కాలు తీస్తారా భయ ఏంది బుచ్చిబాబు నువ్వు ఏది కోసి పడేస్తావా కాళ్ళు కోసి పడేసినావు అక్కడ అనే అది కోసి పడేసినావు అరే రియల్గా అన్న నాకు ఆ స్టోరీకి లింక్ వెళ్ళదు ఐటమ్ సాంగ్ అన్న అక్కడ ఎమోషనల్ స్టోరీ నడతాయి ఇక్కడ ఐటమ్ సాంగ్ చేస్తాడు అసలు సంబంధం ఉందా భయ్య ఆ సాంగ్స్కి ఎందుకు అవుతావు కానీ డిసప్పాయింట్ అన్న చాలా డిసప్పాయింట్ జాన్వీ కపూర్ అబ్బా అన్న అడవిలో దొరుకుతుంది ఉడుము ఏముంది జాన్వీ నడుము ఆ స్టోరీ లేకుండా జాన్వీ అందము దాని బాడీ దాని షేపులు ఆమె బొడ్డు అబ్బా అది మా సూపర్ ఉందన్న జాన్వీ కపూర్ ఏమో కానీ స్టోరీ కానీ అది నాకు బాగా అనిపిస్తున్నా ఇప్పుడు నా మాట్లాడే మూడు ఉత్సాహం ఏం లేదా తమ్ముడు కొద్దిగా అన్న ఒకటే చెప్తున్నా రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం ముంగతీర తర్వాత అంటే మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు అంటే ఆయన ఒక కాలు పోయినా కూడా హీరో అని మళ్ళీ నిరూపించుకున్నాడు ఒక ఊరి కోసం మళ్ళా ఊర్లో ఏం లేకపోతే ఒక ట్రైన్ కోసం కావాలని కొట్లాడి మళ్ళీ పట్టుదలతో ఒక ఊర్లో సక్సెస్ఫుల్ మళ్ళీ ఒక ఇండియన్లో నిలబడి ఒక గోల్డ్ మెడల్ నాకు వద్దు నాకు ఊర్లో ఒక ట్రైన్ కావాలని కొట్లాడతారు చూసినావా దట్ ఈస్ రామ్ చరణ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఈ సినిమా ఇది ఎక్కడ కూడా బోర్లేదనా అంటే కథ స్టోరీ ఎలా ఉందో స్టోరీ తగ్గట్టు ఉందనా అక్కడ ఏం లేదు స్టోరీ ఎలా ఉందో కథ తగ్గట్టు ఎలా ఉంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు ప్రతి ఒక్క స్టోరీ ఒకలాగా ఉంటుంది హీరోయిజం అంటే ఒక కాలు ఉంటే హీరోయిజం కాదు కాలు లేకుండా కూడా హీరో అని నిరూపించి డైరెక్టర్ గారు సూపర్ రన్నింగ్ చేసి సక్సెస్ఫుల్ అయిండు రామ్ చరణ్ గారు చెప్తాను రంగస్థలం ఎంత యాక్టింగ్ చేసిరో దీంట్లో ఇరుగా తీసిండో ఈ సినిమా రామ్ చరణ్ గారికి స్టేట్లో అవార్డు వస్తుందని మనసులో కోరుకుంటున్నా ఈ సినిమా బ్లాక్ బస్టర్ మెగా ఫ్యామిలీ మొత్తం పెద్ద పండుగ నేను చెప్తున్నా నెక్స్ట్ పెద్ద ఎస్ఆర్హెచ్కి ఆడితే మనదే ట్రోఫీ అన్న మనదే సినిమా అయితే సూపర్ ఉంది ఒకసారి చూపిస్తాను బ్యాటింగ్ ఎట్లా చేస్తారు నెక్స్ట్ టైం బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ గా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ బాగుంది సో డూ ఎంజాయ్ ఇన్ థియేటర్స్ నెక్స్ట్ పెద్ద ఎస్ఆర్హెచ్ కి ఆడాలన్నా చెప్తున్నా వరల్డ్ కప్ మనదే మొత్తం కప్ మొత్తం అన్ని సూపర్ అన్న పెద్ద పార్ట్ 2 యాక్షన్ సూపర్ ఇరగా తీసిండు యాక్షన్ డాన్స్ సూపర్ చాలా హార్డ్ వర్కింగ్ అనిపించారు రామ్ చరణ్ గారు అయితే సో అంటే మూవీ పక్కన పెడితే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ రామ్ చరణ్ గారు సపరేట్గా అయితే చాలా హైలైట్ అయ్యారు బ్యూటిఫుల్ యాక్టింగ్ ఇలా నెక్స్ట్ టైం నుంచి కూడా మంచి యాక్టింగ్ మంచి మూవీస్ వచ్చేటట్టు కోరుకుందాం అందరం ఒక గేమ్ కాదు కదా అలా ఒక 3-4 రకాలుగా ఉంది అందువల్ల డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది అయి ఉంది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సీన్స్ డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ చూపించాడు చాలా బాగుంది సినిమా సూపర్ హిట్ మూవీ సార్ ఏ అవార్డు అయినా రామ్ చరణ్ అన్న ఖచ్చితంగా అన్ని అవార్డులు రామ్ చరణ్ అన్నకే ఈ మూవీ తోటి పెద్ద సూపర్ స్క్రీన్ ప్లే యాక్షన్ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ సూపర్ ఎక్స్ట్రాడినరీ లేదు నేను అసలు ఏ ఫ్యాన్ కాదు నేను ఇదే ఆఫ్టర్ 7 years ఫస్ట్ టైం సినిమా చూస్తున్నా థియేటర్ ఈజ్ ఎక్సలెంట్ మొత్తం ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవ్రీథింగ్ ఓకే ఎమోషన్ సీన్స్ ఎవ్రీథింగ్ ఓకే ఫైట్స్ కానీ ఈ యాక్షన్ తీసుకోవడం అనేది బాగుంది స్క్రీన్ ప్లే డైరెక్షన్ సూపర్ కష్టపడ్డాడు అబ్బాయి కష్టపడ్డాడు రామ్ చరణ్ కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు పర్వాలేదు అది రియల్ స్టోరీ కదా రియల్గానే ఉంది బాగా సార్ స్ఫూర్తి స్టార్ హీరోకి ఆ టైప్లో ఎండింగ్ అనేది మీరు ఎలా ఓకేనా డైజెస్ట్ అయ్యేలాగా అదే అదొకటే కొంచెం రియలిస్టిక్ అట్లాగే ఉంటుంది కదా మరి బాగా
ఎమోషనల్ సీన్స్లో కొన్ని సీన్స్ అయితే చిరంజీవి సార్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. చాలా బాగా చేశారు. హాస్పిటల్ సీన్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. స్టార్ హీరో అలాంటి పాత్ర ఎంచుకోవడం ఎలా చూస్తారు? చాలా బాగుంది. అంటే రామ్ చరణ్ ఈజ్ వెరీ గ్రేట్ ఫర్ దట్. ఛాలెంజింగ్ అనిపించింది. ఎస్, వెరీ ఛాలెంజింగ్. అంటే ఆయన పడిన కష్టానికి సినిమా మ్యాచ్ అయిందా? అలా మ్యాచ్ అయింది. నైస్ మూవీ యాక్చువల్లీ. చాలా కష్టపడ్డాడు చాలా బాగుంది. స్టార్ హీరో కదా, అలాంటి పాత్ర అనేది ఒప్పుకోవడం మీరు ఒప్పుకోవడం చాలా గ్రేట్. అది చాలా కష్టపడ్డాడు బాబు. చిరంజీవి గారు కూడా చాలా రేర్గా చేశారు, అలాంటి చేయలేదు చిరంజీవి. అవును, చేయలేదు. చిరంజీవి గారు కూడా ఇంత హార్డ్ వర్క్ చేయలేదు ఎప్పుడు. థ్యాంక్ యూ. ఏం నచ్చింది? రామ్ చరణ్ డాన్స్ నచ్చినాయా? ఏం పాట పాడండి నీకు? చిక్రీ చిక్రియా? చెప్పు లాస్ట్ వెరీ గుడ్ ఫిలిం. చరణ్ బాగా అంటే రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. మ్యాచ్ అయిన సినిమా చెప్పండి. ఆయన పడిన కష్టానికి జై చరణ్. అంతేనా? జై చరణ్. మీకు ఎలా అనిపించింది? బాగుంది సినిమా, చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది సినిమా? సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఏమి నచ్చింది సినిమాలో మీకు బాగా? పెద్ద యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. అలాంటి పాత్ర ఒప్పుకోవడం ఎలా చూస్తారు చరణ్? వెరీ గుడ్, చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. మూవీ చూడలేమండి, మూవీ చూడలే. ఐస్ క్రీమ్ తినికి వచ్చినాం. బాగుండే సూపర్ హిట్. ఇప్పుడు దంగల్ ఉంది, లేకపోతే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలనే చూద్దాం మనం. ఇలాంటి స్పోర్ట్స్ సినిమాలనే చూసుకుందాం. దంగల్ అవనివ్వండి, సుల్తాన్ అవనివ్వండి, ఎలాంటి స్పోర్ట్స్ డ్రామా అయినా ఓన్లీ స్పోర్ట్స్ మీదనే ఉంటుంది. సార్పట్ట పరంపర అవనివ్వండి, ఏదైనా కానీ స్పోర్ట్స్, స్టిక్ టు స్పోర్ట్స్, డైవర్షన్ ఉండకూడదు. మీరు ఫస్ట్ హాఫ్ అంతా మమ్మల్ని డైవర్టే చేశారు. సెకండ్ హాఫ్లో దూరం అంటే ఎలా దూరుతాం మేము? ఆ సెకండ్ హాఫ్లో కూడా 5-6 స్పోర్ట్స్ పెట్టేసి ఒకదానికొకటి రిలేషన్ పెడతాము. మల్టిపుల్ క్రాస్ ఓవర్ అథ్లెటిజం అంటే కష్టం. ఇప్పుడు క్రాస్ ఓవర్ అథ్లెటిజం అనేది రిలేటబుల్ స్పోర్ట్స్. అంటే టెన్నిస్ కానీ, క్రికెట్ కానీ, టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ ఆడితే ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కుతుంది. కుస్తీకి క్రికెట్కి ఏందండి సంబంధం? నాకు అర్థం కావట్లేదు. కుస్తీ ఆడేవాడు క్రికెట్ ఆడతాడా? క్రికెట్ ఆడేవాడు కుస్తీ ఆడతాడా? నాకు అర్థం కావట్లేదు ఆ కాన్సెప్ట్. బుచ్చిబాబు గారు మీరు చెప్పాలి ఇప్పుడు. ఫైన్. సో అది మొత్తానికి కొన్ని క్యారెక్టర్లు అయితే అసలు అవసరం లేదన్నా, అదే చెప్తున్నా. జాన్వీ క్యారెక్టర్ నేను దేవరా సినిమా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు. ఓవరాల్గా ఎఫర్ట్స్కి, రామ్ చరణ్ అన్న పెట్టిన ఎఫర్ట్స్కి, ఆయన బాడీకి, ఆయన యాక్టింగ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. అండ్ కొంచెం ఎమోషనల్ క్లైమాక్స్, ఎమోషనల్ ప్రీ క్లైమాక్స్, బుచ్చిబాబు ఉప్పెన మార్క్ అంతే. మ్యాచ్ అవ్వలేదు. రామ్ చరణ్ కష్టానికి మాత్రం బుచ్చిబాబు గారు సాటిస్ఫాక్షన్ చేయలేకపోయారు. ఏఆర్ రెహమాన్ గారు అసలు సాటిస్ఫై చేయలేరు. చాలా డిసప్పాయింట్ అయినా. సినిమా చూశాను, బాగుంది, ఫైన్ అన్నట్టుంది, కానీ నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నడవదు సినిమా అయితే మాత్రం నడవదు, కష్టం. ఇంకో గేమ్ చేంజింగ్ మూవీ. 1.5. మాకు బాగా నచ్చిన సినిమా అంటే RRR. తర్వాత ఈ సినిమా బాగుంది, చాలా బాగా చేశారు. హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఎంత బాగా చేయగలిగారో అది అంటే చూసినప్పుడు ఆ ఏడుపు అయితే వచ్చేస్తుంది ఎవరికైనా. ఎమోషన్ చాలా ఉంది కాబట్టి ఆ సినిమాలో కూడా ఎమోషన్ ఎక్కువ చూపించారు. అసలు చెప్పాలంటే ఎవరినైనా సరే కదిలిస్తుంది సినిమా. చాలా బాగుందని చెప్తానండి నేను. సూపర్ డూపర్ హిట్టే. అదే అసలు చరణ్ గారు అసలు అలాంటి క్యారెక్టర్ చేయడమే చాలా బాగుంది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రేటింగ్ అయితే 5/5 అండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది, ఎక్కడ ఇది లేకుండా అంటే గ్యాప్ లేకుండా అందరినీ నిలబెడుతుంది. ఫస్ట్ అసలు ఆ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని అనిపిస్తుంది. ఎక్కడ బోర్ కొట్టాలి ఆ సినిమా. ఎవరిదండి హీరోయిన్? అబ్బో జాన్వీ కపూర్ చాలా బాగా చేశారు. ఏదండి జగపతి బాబు గారు అసలు ఆయన ముందే సూపర్ కదండి. అసలు జగపతి బాబు గారు ఆయనని ఫస్ట్ అసలు గుర్తించడమే కొంతసేపు కష్టమైంది. తర్వాత అమ్మో ఇంత ఇలాంటి వేషంలో కూడా ఈయన ఇంత బాగా మెప్పిస్తున్నారని అనిపించారు జగపతి బాబు. చాలా 100% సక్సెస్ రామ్ చరణ్. చిరంజీవి గారు కూడా ఇలాంటి పాత్ర చేసి ఉంటారు కదా, చిరంజీవి గారి కంటే కూడా చాలా డిఫరెంట్ రోల్ తీసుకున్నాడు రామ్ చరణ్. ఆ కాన్సెప్ట్ కూడా చాలా గ్రేట్. అది ఒప్పుకోవటం కూడా చాలా రామ్ చరణ్ చాలా బోల్డ్గా తను ఒప్పుకున్నాడు. చాలా గ్రేట్ అది. నార్మల్గా మాస్ హీరోలు ఎవరు అట్లాంటి రోల్ ఒప్పుకోరు. దాంట్లో ఎలాంటి అసలు
హీరోయిజం చూపించే అసలు క్వాలిటీనే లేదు ఆ పాత్రకి. అది డేర్గా ఒప్పుకొని చేయడం చాలా గ్రేట్. అందులో సక్సెస్ఫుల్గా చేశాడు రామ్ చరణ్. అది వెరీ నైస్, వెరీ నైస్. పాడించడమే కాదన్నా, పాడించావు, డాన్స్ చేయించావు, నవ్వించావు, మన లవ్ స్టోరీలో ముంచేసావు, కన్నీళ్ళతో తెప్పించావు. క్లైమాక్స్లో అయితే ఏందన్నా మమ్మల్ని సముద్రంలో ముంచి లేపావు కదన్నా. ఆ విధమైన క్లైమాక్స్ పెట్టేసి మేము ఎలా తట్టుకోలేదు. అసలు గుండెలో బండరాళ్ళు ఉన్న ఆడియన్ కూడా కన్నీళ్ళు తెప్పించాడంటే ఈ సినిమా మామూలుగా లేదన్నా. అసలు ఆ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఏందన్నా, ఈ విధంగా అంటుందని నేను ఊహించలేదు. ఒక్కసారి బ్యాటింగ్తో పెహల్వాన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతారన్న, అసలు నెవర్ సీన్ బిఫోర్ అన్న ఇండియన్ సినిమాలో. ఒక్క బ్యాట్స్మెన్ పెహల్వాన్గా ఏ విధంగా చూపించాడు, ఆ డెడికేషన్ ఏందన్న, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏందన్న, మామూలుగా లేదన్న. సినిమా అయితే లవ్ ట్రాక్ అయితే అన్బిలీవబుల్ అన్న, చాలా బాగుంది సినిమా అయితే. ఏమని లేదండి, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎలా ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మన సాధన ఎలా ఉండాలి, సో దాన్ని బేస్ చేసుకుని ఉండాలి. రామ్ చరణ్ కష్టానికి మ్యాచ్ అయిన సినిమా ఎలా అనిపించింది? 100% అండి. ప్రతి ఒక్క మాడ్యూల్లో డిఫరెంట్ బాడీ ఉంది. రెగ్యులర్లో డిఫరెంట్ బాడీ ఉంది, స్పోర్ట్స్ మ్యాన్లో డిఫరెంట్ బాడీ ఉంది, అలాగే స్పోర్ట్స్ మ్యాన్లో క్రికెటర్గా డిఫరెంట్ బాడీ ఉంది. సో వీటన్నిటి మాడ్యులేట్స్ని క్రియేట్ చేయడం అనేది నిజంగా ఆయనకున్న ప్యాషన్ అనే చెప్పొచ్చండి. త్రిబుల్ ఆర్ తర్వాత ఫస్ట్ మూవీ కదా ఇది. త్రిబుల్ ఆర్ తర్వాత మన ఒక మూవీ వచ్చింది కదా, మీకు కూడా తెలుసు, మళ్ళీ గేమ్ తెచ్చి అదే మరి అది మీరు అడగకూడదు. సరే అవన్నీ మర్చిపోయాను. జాన్వీ కపూర్ రోల్ ఏంటి అవసరం అనిపించింది, ఎట్లా అనిపించింది? అంటే లేదండి, ఇప్పుడు ఒక హీరోయిన్ ఉండాలి సినిమా కంపల్సరీగా. మన తెలుగు ఆడియన్స్కి కంపల్సరీగా హీరోయిన్ లేకుండా సినిమా లేదు. సో తన పార్టీకి తను న్యాయం చేసిందని చెప్తాను. అది ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన ఎలా యాక్టింగ్ చేశాడు అనేది చెప్పడానికి మన స్థాయి సరిపోదు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. జగపతి బాబు గారిది అయితే అల్టిమేట్. సో సినిమా మొత్తం లీడ్ అవుతుంది అంటే అది కేవలం జగపతి బాబు గారు, అంతకుమించి ఇంకా సినిమా అయితే బ్లాక్ బాస్టర్. సో ఆల్రెడీ సినిమా రిలీజ్ అవ్వకముందే మనం చెప్పామండి హిట్ అని. ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే మాత్రం కంపల్సరీ అండి. ఆ బీజిఎం కానీ ఆ సాంగ్స్ కానీ, సో లిటరల్గా చెప్పాలంటే ఇది ప్రసాద్ ఐమాక్స్ అయిపోయింది. కానీ నార్మల్ సింగిల్ స్క్రీన్ అయితే చాలామంది డ్యాన్స్ వేసుకొని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళండి. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ పరంగా బాగుందండి. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ ఫర్ ది స్టోరీ సెలెక్షన్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఏ హీరో డేర్ చేయంది రామ్ చరణ్ చేశారు, అది మాత్రం హ్యాట్స్ ఆఫ్. బట్ ఏంటంటే త్రీ గేమ్స్ అనేది ఆ మెర్జ్ అయ్యేసరికి కొంచెం డైరెక్షన్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో డ్రాప్ అయింది అతనికి. ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ కానీ హీరో కానీ ఎప్పుడు సినిమా రాకముందే హైప్ చేయొద్దు. ఎందుకంటే మనం కూడా ఒక హై ఎండ్లో ఉంటాం. ఇప్పుడు వచ్చే సినిమాలు మామూలుగా ట్రెండ్ చూస్తే బాగా ఆడట్లేదు. అసలే సమ్మర్లో ఒక్క సినిమా కూడా లేదు. హైప్ చేసేసరికి మనం ఒక యావరేజ్ నుంచి ఎబో యావరేజ్ ఎక్స్పెక్టేషన్కి వెళ్ళి డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సినిమా అవుట్ స్టాండింగ్, బట్ డైరెక్టర్ ఎప్పుడు చెప్పకూడదు సినిమా వండర్ఫుల్గా ఉందండి అని చెప్పకూడదు. సినిమా కామన్ మ్యాన్ బయటకు వచ్చి చెప్పాలి, ఆడియన్స్ చెప్పాలి. అప్పుడు ఆడియన్స్ చెప్పింది డైరెక్టరు విని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది మాత్రం నా ఈ పర్సనల్ ఒపీనియన్. బట్ ఓవరాల్గా సినిమా బాగుంది. రామ్ చరణ్కు మాత్రం హ్యాట్స్ ఆఫ్. బాడీ బిల్డింగు, యాక్టింగు, హార్డ్ వర్కింగ్ చాలా ఇట్స్ డెడికేటెడ్గా చేశాడు. అతని డెడికేషన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇక హీరోయిన్ కమర్షియల్ రోల్లో మాత్రం పెట్టారు అంతే. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కనిపిస్తుంది, మళ్ళీ మధ్యలో ఒక బిట్ లాగా పెట్టారు, లాస్ట్లో అలా పెట్టారు. ఐటమ్ సాంగ్ కూడా నాట్ రిక్వైర్డ్, ఏదో మధ్యలో కొంచెం మసాలా మిక్స్ చేయాలని పెట్టారు. బట్ ఓవరాల్గా సినిమాకి ప్లస్ బాగానే ఉంది. ఎస్, స్టోరీకి రామ్ చరణ్ డెడికేషన్, హార్డ్ వర్కింగ్ మ్యాచ్ అయింది. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు దాన్ని ఆ లెవెల్కు తీసుకోలేక, అంటే సెకండ్ ఫిల్మ్, బట్ ఈ హస్ డన్ వెరీ గుడ్ జాబ్. బట్ అప్ టు ద నెక్స్ట్ ఆ లెవెల్కు తీసుకెళ్లడంలో కొంచెం డ్రాప్ అయ్యాడు. ఇది ఎందుకు డ్రాప్ అయ్యాడంటే ఆల్ ఆడియన్స్లో పీక్లో పెట్టాడు. మీరు ఎలా ఉంటుందో చూడండి, సినిమా మొత్తం పెద్దగా కనిపిస్తాడు, ఓకే, అది మీరు చెప్పకండి. మీరు సినిమా చూడండి, మేము హార్డ్ వర్క్ చేశాము, మా శక్తి మేర చేశాము అని